బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దంటూ పలాసలో శనివారం స్థానిక కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్డు మీదుగా శ్రీనివాస్ లాడ్జ్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ వెంకట అప్పారావు మాట్లాడుతూ యాప్స్ మోజులో పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకట అప్పారావు అన్నారు. పలాసలో పలాసవాసి గ్రీన్ ఆర్మీ సేవా సంస్థల ఆధ్వర్యంలో బెట్టింగ్ యాప్స్ పై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగిన ర్యాలీలో కాలేజ్ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, సేవా సంస్థలు, పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకట అప్పారావు మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి పలాసకు చెందిన ఓ యువకుడు అప్పుల పాలై దొంగతనాలకు పాల్పడి చివరకు కటకటాల పాలైన సంఘటనను గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై సీరియస్గా ఉందని, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు బెట్టింగ్ రాయుళ్ల కోసం జల్లెడ పడుతున్నామన్నారు. బెట్టింగ్ భూతానికి యువత దూరంగా ఉండాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. ఈరోజు పలాస కాశీబుగ్గలో గ్రీన్ ఆర్మీ పలాస ప్రజలందరూ కూడా ఈ బెట్టింగ్కి దూరంగా ఉండాలని ఒక అవేర్నెస్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. నిర్వాహకులు కూడా సామాన్య ప్రజలే, కానీ వారు 10 మందిని మంచి మార్గంలో నడపాలనే ఉద్దేశంతో తప్పుతోవలో ఉన్న వారిని వాళ్ళందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ వాలంటరీగా వచ్చారు, చాలామంది ప్రజలు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు. అందరూ కూడా ఒక సాంఘిక దురాచారమే లెక్క బెట్టింగ్లు పెట్టి, ఎందుకంటే వారి ఆస్తులు తగలేసుకొని కుటుంబాలను వీధిపాలు చేసే పరిస్థితి అవి. ఈ విధంగా ఈ మధ్యకాలంలో బెట్టింగ్స్ యాప్లోని బాగా డబ్బులు పోగొట్టుకుని చనిపోయిన వాళ్ళు, దొంగలుగా మారివారు కూడా మీరు చూశారు, ప్రెస్ వచ్చింది. ఒక కేసులో అయితే బెట్టింగ్స్ వల్ల ఆస్తులన్నీ పోగొట్టుకుని రైల్వే ట్రాక్ మీద మరణిస్తే ఒక వ్యక్తి దొంగగా మారాడు, రాబరీగా మారాడు. ఒక కత్తి ఒక బంగారాలు దొంగలించి ఆ అప్పులు తీర్చుకోవాలని తప్పు మార్గాన్ని వెళ్ళి జైలుకి వెళ్ళొస్తుంది ఇది పరిస్థితి. సో ఏదైనా మనం ఏంటంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనకి సంతృప్తినిస్తుంది, ఆనందాన్నిస్తుంది. మనం ఏంటంటే 10 మంది సొసైటీలో గౌరవంగా బతుకులు అవుతుంది. ఈ తప్పు మార్గాల ద్వారా, బెట్టింగ్ల ద్వారా అయితేనేమి, ఇంకా లో యాప్లో కానీ ఏదో చీటింగ్లు కానీ ఇతర యాప్స్ ఉపయోగించుకుని ఏవో డబ్బులు అక్రమంగా సంపాదించాలి, కానీ ఇలాంటి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన అనేది చాలా అది ఒక సంఘంలో అత్యంత నీచమైన పరిస్థితి చెప్పారంటే. ప్రజలందరూ కష్టపడి మంచి మార్గంలోని విద్యార్థులు ఈ మంచి జాబ్స్ తెచ్చుకొని అది మంచి మార్గదర్శకంగా ఉండాలి తప్ప అది సొసైటీని పాడు చేసి 10 మందిని ఆ రూట్లో వెళ్ళే విధంగా చేయకూడదు. ఈ మధ్యకాలంలో మీరు కూడా అనేక మార్గ ద్రవ్యాలు చాలామంది అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. అది మారిపోయే మార్గ ద్రవ్యాలు కూడా ప్రభుత్వం బట్టి డబ్బు సంపాదించి వాటిని కూడా బెట్టింగ్ వాటిని వాడాలని వాడిన వాళ్ళు, ఆ విధంగా జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నారు, కానీ ఎంత దిగజారడానికైనా, ఏ స్థాయి దిగజారడానికైనా వెనకాడిన పరిస్థితి మన సొసైటీలో చూస్తాం. కాబట్టి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి ఒకవేళ బెట్టింగ్ నిర్వహిస్తున్న వాళ్ళు కానీ, బెట్టింగ్ ఆడుతున్నారు కానీ వాళ్ళు నాకు సమాచారం ఇస్తే మేము తప్పనిసరిగా గవర్నమెంట్ చేయడం. ప్రజల ఆధారం లేని పోలీసులు ఏ పని చేయలేదు, సొసైటీని బాగు చేయడంలో బాగా నిర్వహించండి. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది బాగా నిర్వహిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా